తుచ్చుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. కానీ ఎంతటి అల్పుడైనా ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుణ్ణి అని మెడలో బోర్డు వేసుకుని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగటనే నోటికి వచ్చినట్టుగా దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా ఎన్నడూ చూసి ఉండం. అయ్యా మీరు మీ అదృష్టం బాగుంది, జాక్పాట్ కొట్టారు, ప్రజలు మార్పు అని మీరు చెప్పిన డైలాగులు విశ్వసించారు, మీకు అవకాశం ఇచ్చారు. 50% మీ పరిపాలన 30 నెలలు అయిపోయింది. 50% మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఇప్పటికైనా 4 మంచి మాటలు మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో, లేదైనా ఒక జిల్లాకి పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తాం. కానీ ఇంత ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్నెస్, ఇంత భావదారిద్ర్యం, రాజకీయ భావదారిద్ర్యం, ఇంత విచిత్రమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఎంతోమందిని చూసాం, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కానీ ఎవరిలో ఇంతటి భావదారిద్ర్యం ఏమైతే చూడలేదు. కూర్చున్న అదంటారు చూడండి, తింటున్న పళ్ళెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు, నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం? అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు. సరే, ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం జిమ్మే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. 30 నెలల్లో 72 సార్లు అంటే సగటున నెలకు కనీసం 2.5 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నావు. ఎవరు రమ్మంటున్నారు నేను? మరాడ ఎందుకు పోతున్నావు? ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నావు అని అడుగుతా ఉన్నా. వాస్తవానికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఒకటి వాస్తవం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు ఏదైతే ఆనాడు నిజామాబాద్ జైలు గోడల మీద రాశారో, అలాంటి తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, ఇప్పుడే మా శ్రీనివాస్ యాదవ్ గారు చూపెడుతున్నారు, 1 కోటి ఎకరాల మాగాణం అని చెప్పి రుజువు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. దానికి సాక్ష్యం ఇది. నేనేది ముఖ్యమంత్రి గారిలాగా నోరేసుకొని ఊరికైనా లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడలేదు. దిస్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్. తెలంగాణ మార్క్ఫెడ్ నుంచి, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ నుంచే తీసుకుని, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు చూడొచ్చు. 2014-15లో మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎన్ని హెక్టార్లలో సాగు అయ్యేది అంటే 26,13,000 హెక్టార్లు మాత్రమే. 14-15 అంటే తెలంగాణ వచ్చిన రోజు, కేసీఆర్ గారు గద్దెనెక్కిన రోజు. కేసీఆర్ గారు గద్దె దిగిన రోజు 2023-24 59.89 లక్షల హెక్టార్లు అంటే 1 కోటి ఎకరాల మాగాణం పెరిగింది. కేసీఆర్ గారి పరిపాలనలో 1 కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన మాట వాస్తవం. ఇక దానికి ప్రతిఫలంగా ఏముంటుంది మీకు? సహజంగా పంటల ఉత్పత్తి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. తెలంగాణ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, ఆ రోజు కేవలం 24,29,000 మెట్రిక్ టన్నులు ఆ రోజుల్లో, ఇది మార్క్ఫెడ్ ఇది లెక్క. మరి ఆ రోజు ఉత్పత్తి అవుతే దిగిపోయిన నాడు ఎంత? మళ్ళీ మోర్ దెన్ డబల్. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. సీజన్ వైజ్ ఎంత పెరిగింది, సాగు ఎంత విస్తీర్ణం జరిగింది, ఎంత పెరిగింది, పంటల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడతాం. పరిస్థితి ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు పదే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయనా? నిన్ను ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట, తెలంగాణ